గురువు గారు ఇక చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకు ఈ అక్టోబర్ మాసంలో మరి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇన్ని నెలలుగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమో ఈ నవరాత్రులతోటి అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఈ నవరాత్రులలో మాకున్న చెడు దోషాలు ఏమున్నా తొలగిపోతాయని నమ్ముతూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఖచ్చితంగా అక్టోబర్ మాసం 2005 సంవత్సరంలో మీనరాశి అనగానే అందరికి వచ్చేది ఏంటంటే అట్రాక్ట్ చేసేటువంటి ఫేసు, అందులోనూ ఈ సెన్సిటివ్ తత్వం. అంటే సెన్సిటివ్ గానే వారు ఆకర్షించలేటువంటి పర్సన్స్ గా ఉంటారు మీనరాశి వారు. అందులోనూ అక్టోబర్ మాసం ఒకటి వారికి కలిసి వస్తుంది. దసరా తర్వాత కలిసి వచ్చే రాశుల్లో ఒకటి మీనరాశి కూడా ఉంది. కాబట్టి ఈ మీనరాశి వారికి అయితే ముఖ్యంగా ఒక గొప్ప కార్యం ఒకటి అవుతుంది. లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతాయి. ఒకవేళ పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు. ఈ మాసంలో పుడతారంటే కాదు, ఈ మాసంలో కన్జ్యూమ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ మార ప్రయత్నం చేయాలి. ఎప్పుడో పెళ్ళైపోయేసి కన్జ్యూమ్ అవనటువంటి మీనరాశి వారు పురుషుడైనా స్త్రీ అయినా ఉన్నారు అంటే వారు అన్ఎక్స్పెక్టెడ్ గా కన్జ్యూమ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏది ఈ మాసంలో అయితే ఇది ఎప్పుడు అంటే 15వ తారీఖు తర్వాత మాత్రమే కనిపిస్తుంది. 15వ తారీఖు తర్వాత. ఎందుకంటే రవి భగవాన్ మారిన తర్వాత మాత్రమే ఈ స్త్రీలు కన్జ్యూమ్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. అంటే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది సార్ ఇక్కడ. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ఎన్నో పూజలు చేస్తూ ఉన్నాం, ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతూ ఉన్నాము. అప్పుడే కలిగింది, ఇప్పుడు ఎందుకు కలుగుతుంది మాకు, ఇప్పుడు కలుగుతుంది అని నమ్మకం ఏంటి? ఖచ్చితంగా. ఎందుకంటే కనుక రవి భగవానుడు వీరికి అద్భుతంగా రాసుల్లో వచ్చిన్నారు. వారికి తగ్గట్టుగా గురువు ఉన్నాడు. అన్ని కూడా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాలన్నీ వారి వైపు అలా చూస్తున్నాయి. కాబట్టి పెళ్లి అయిన వారికి కన్జ్యూమ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. కాని వారికి మాత్రమే, అంటే కన్జ్యూమ్ ఇప్పటి వరకు అవ్వలేదు అంటే కనుక కన్జ్యూమ్ అయ్యేదానికి అవకాశాలు మాగంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది వారు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే, ఇది వారు చవి చూడాల్సిందే, వారు కూడా కన్జ్యూమ్ అవ్వాల్సిందే. కాబట్టి ఇది ఒక శుభవార్త వాళ్ళకి. ఇక రెండోది అయితే పెళ్లి కాని వారికి కూడా పెళ్లి అయ్యేటువంటి ఆలోచన అన్ఎక్స్పెక్టెడ్ గా పెళ్లి కూడా అవుతాయి 22వ తారీఖు తర్వాత. ఇవాళ చూస్తారు, రేపు ఎదురు పెళ్లి అయిపోతుంది. అంతే. అరేంజ్ మ్యారేజెస్. ఇంకోటి లవ్ మ్యారేజెస్ 20% మాత్రమే సక్సెస్ అవుతాయి. అది కూడా మాట్లాడుకోవాలి, పెద్దలతో మాట్లాడితేనే లవ్ మ్యారేజ్ ఉంటుంది. వీరికి పోయేసి ఎక్కడో తాళి కట్టేసుకుంటే అవ్వదు. ఆ మ్యారేజ్ అయితే అసలు దగ్గరికి కూడా రావు. అవన్నీ లైఫ్ లాంగ్ నిలబడేటువంటి తత్వం అయితే లేదు. మరొకటి ఉంది ఈ మాసంలోనే, ఇది అయితే కొంచెం సాడ్ అని చెప్పొచ్చు. అన్ని కూడా సాడ్ సాంగ్స్ అని కొట్టుకోవాలి యూట్యూబ్ లో. ఎందుకంటే 8వ తారీఖు తర్వాత 15వ తారీఖు లోపున ఒక చిన్న గండం అయితే ఉంది వీరికి. అది ఏమిటంటే లవ్ లో మోసపోయేటువంటి తత్వం. కామనే కదా సార్, ఇంకా అది బ్యాడ్ ఎందుకు అవుతుంది? వీళ్ళు సెన్సిటివ్ కదా. ఎవరు మోసపోయినా వేరు, మీనరాశి వాళ్ళు మోసపోయారంటే ఇక నెత్తిన నీళ్లకుండా పెట్టుకుని ఏడవడమే. చాలా సెన్సిటివ్ ఉంటారు. మామూలుగా అయితే ఇప్పుడున్న సొసైటీలో లవ్ ఫెయిల్యూర్ అయ్యింది అంటేనే ఇది కామన్, అవ్వలేదంటేనే షాక్. అది కావచ్చు. కానీ ఏంటంటే మీనరాశి వారు ఎలా ఉంటారంటే ఇంకా ప్రాణంగా ఇస్తారనమాట వారికి. వారు ఎదుటి వారు ఎలా ఉన్నా వీరైతే గాఢంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు దొరకడం అనేది అదృష్టం. మీనరాశిలో దొరకడం అనేది అదృష్టం ఎవరికైనా సరే. ఇంకోటి ఏంటంటే మీనరాశి ఏ రాశి వారైనా పెళ్లి చేసుకోవచ్చు, అందుకని ఎవరైనా లవ్ చేయొచ్చు. కానీ లవ్ చేసిన వారైతే ఖచ్చితంగా మోసపోతారు. అదొకటైతే వీరికి గండం అనే చెప్పొచ్చు. అందుకని అలాంటి ఏం చేయకుండా రానున్నటువంటి లైఫ్ వీరికి బాగుంటుంది. కాబట్టి అలాంటి ఏడుపులు పెడగుబ్బులు ఏం చేయకుండా మంచి లైఫ్ ట్రీట్ చేసేదానికి ఇది జరిగింది అనుకోవాలి. అది ధైర్యం అనుకోవాలి. మనం ధైర్యం చెప్తా ఉన్నా, లేకపోతే చాలా మంది మిస్ అవుతారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతాను, లేచిపోతాను అనే చెప్పేటటువంటి మాటలు కానీ అలాంటి విషయాలు కానీ ఎవరిని నమ్మటం కానీ అలాంటివి చేయకూడదు. నమ్మేసి చేయి చాచుకోకూడదు, చేయి అందిపించకూడదు ఎవరికిను. ఇది చేయాలి. ఇవి చేసుకుంటూ ఏ రంగంలో ఉన్న వారికి అయితే బాగుంటుంది. కొత్తగా ఏదైనా రంగాలు చేయాలంటే మెడికల్ షాపు, అలానే హాస్పిటల్స్, డాక్టర్స్ గాను కొత్తగా హాస్పిటల్ కట్టాలన్నా కూడా ప్రారంభోత్సవం కాదు, శంకుస్థాపన అయితే ఈ మాసంలో చేసుకోవచ్చు. అలానే ఇంకేదైనా డయాగ్నోస్టిక్స్ కానివ్వండి, హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించిన రంగాల వారికి అద్భుతంగా ఉంది. ఈ మాసంలో మొదలు పెట్టినట్టయితే మీనరాశి వారికి ఇంకేదైనా రంగంలో ఉండాలి, వారంతా రాణించాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు కూడా వాళ్ళు చేసుకోవచ్చు. దాని తగ్గట్టుగా ఈ మాసంలో వీరికి కలిసి వచ్చే కలర్ బిస్కెట్ కలర్, అందులోను వైట్, ఈ 2 కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఆ తర్వాత వీరికి నెంబర్, వీరికి లక్కీ నెంబర్ కూడా 6, 5. ఈ 2 నెంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. వీటితో పాటు వారాలు గురువారం, శుక్రవారం, ఈ 2 కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. అందులోను వీరికి ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే కనుక కన్యా రాశి వారు, కర్కాటక రాశి వారు, అందులోని సింహరాశి వారు, మకర రాశి వారు అయితే ఏ విధంగా సంబంధం వస్తే చేసుకోవచ్చు. అంటే నీకు చెప్పానంటే ఖచ్చితంగా పెళ్లి అవుతుందని అర్థం. అది చేసుకోవచ్చు. ఇక వీరికి ప్రతిరోజు కూడా చేసుకోవాల్సిన పరిహారం, ప్రతిరోజు వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే పసుపు కొమ్ములు ఉంటాయి.
అవును. ఈ పసుపు కొమ్ములు ఒక 2 పార్సిల్ చేసుకొని 2 ఉండాలి. 2 పసుపు కొమ్ములు పార్సిల్ చేసుకొని పాకెట్‌లో పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోవాలి. అవి అట్లే ఉంచుంటే చాలు. 15 రోజులకు ఒకసారి మారిస్తే సరిపోతుంది. ఈ మాసం మొత్తం కూడా అలా చేయాలి. ఆ మార్చినటువంటి పసుపు కొమ్ములు ఏం చేయాలి? అవి పారేటువంటి నీటిలో వేయాలి. పొదలగొని చెట్లో వేయకూడదు. ఓకే. పారేటువంటి నీటిలో వేయాలి. మంచినీటి సరస్సులో వేయాలి. అవి వేస్తే వాటితో పాటు ఒక ₹5 కాయిన్స్ కూడా వేస్తే దాంతో వీరికి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వీరితో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదనే ఒక మైండ్ సెట్ కూడా బాగుంటుంది. మోసం చేసేవారు దూరం అవుతారు. ఓకే. దీని ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఆ ఒక గురువు అనుగ్రహం కావాలంటే పసుపు కూడా వీరి దగ్గర పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. పసుపు కాదు కొమ్ములు పెట్టుకోవడం అదే ద్వారా వీరికి పసుపు మంచి కొమ్ము. జరుగుతుంది. దాంతో పాటు దేవుని అనుగ్రహం కూడా కావాలి. ఏదైనా అమ్మవారికి కుంకుమర్చన కానీ, లేదా సత్యనారాయణ స్వామి వారి వ్రతం కానీ, లేదు అంటే గనక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కథమహత్యం కానీ వింటే గనక వీరు ఒకరోజు విన్నా, లేదా గాయత్రి మంత్రం విన్నా, లేదా హనుమాన్ చాలీస విన్నా కూడా ప్రతిరోజు పాఠం చేసుకుంటే గనక వీరికి మంచి జరుగుతుంది. ఇకపోతే వీధి కుక్కలకు కానీ, ఆవులకు కానీ గోధుమ రొట్టెలు తినిపించాలి. ఇలా తినిపించినట్టయితే వీరికి మంచి జరిగేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ వారమే తినిపించవచ్చు, ఏ సమయం తినిపించవచ్చు. ఇలా చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు మీనరాశి వారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. మరి చూసారు కదా, ద్వాదశ రాశుల వాళ్ళకి మరి అక్టోబర్ మాసంలో ఎలాంటి రెమెడీస్, ఎలాంటి పరిష్కారాలు చెప్పారో గురువు గారు. ఆ పరిష్కారాలను చేసుకుంటూ ఆ రెమెడీస్ ను ఫాలో అవుతూ అందరూ అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటున్నాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ.